ఉండొద్దు నీ అమ్మని తెలుగు ఏమిట్టుకున్నావురా ఈడ నీకు సంతలా అనుకుంటూ వచ్చి కూలగొట్టింది ఆయన. పైకి రాబడి అగ్గిలో పైకి రావడంతో పడుతుంది కదా అది తీసుకోవాలి సైడ్ వారి ఇల్లు కూలిపోయింది పడేలా మేము బతాం కదా. నా పిల్లలు చిన్న చిన్నోళ్ళు 1-2 సంవత్సరాలు ఉండనియండి. అవతల పోయి కొట్టుకోనన్నా ఏనన్నా కొనుక్కోనన్నా పట్టుకుంటారు కానీ కూలగొట్టకూరని కూడా కాళ్ళు మొక్కిన సారు మొక్కినా కూడా ఇన్లే ఈయనక కూలగొట్టి ఇంత ఇది వేసిండ్రు. హాస్పిటల్ వేసుకొని ఇప్పుడే వచ్చిన నేను. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూనటి నరసింహని. ఈరోజు భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిలాపల్లి గ్రామంలో కూతాడి యాదగిరి ప్రేమలత అనే గత 26 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభుత్వం భూమిలో గుడి చేసుకుని ఉంటున్నారు. గుడి చేసుకునే క్రమంలో 26 సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాలు గుడి చేసుకునే క్రమంలో ఈ గుడిసెలోని జీవనోపాధి పొంది 3 తరాల నుంచి అక్కడనే ఉంటుండ్రు. ఇక్కడ ఉన్న పిలాపల్లి గ్రామస్తులు అగ్రవర్ణాల వాళ్ళు చెందినవారు. ఈ అబ్బాయి యాదగిరి మీద కక్ష సాధింపు కోసం కట్టి జేసీబీలతోటి దౌర్జన్యంగా మొత్తం కూలగొట్టించి అలా భార్యకు నడువులు కొట్టి ప్రయత్నం చేసిరు. ప్రయత్నం అయింది. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వేయడం జరిగింది. యనమల రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఇది పట్టించుకొని డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి ప్రభుత్వం నుంచి ఏమేమి ఆర్థిక వనరులు రావాలనో అవి తక్షణం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడలా భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉద్యమిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము. నా పేరు కూతాడి రవికుమార్, తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గత 19వ తారీఖు నాడు మా యొక్క ఎరకల కులస్తుడైన కూతాటి యాదగిరి ప్రేమలత వారు ఇక్కడ నివాసం ఉంటారు పూరి గుడిసెలో. ఇక్కడ గత 26 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నారు వాళ్ళు. ఆ నివాసం చేస్తున్న క్రమంలో కొంచెం వర్షాకాలంలో పూరి గుడిసె కొంచెం బాగా వర్షాలకు కూలిపోయింది. కూలిపోతే వాళ్ళు కనీసం 4 దిక్కులు గోడలు కట్టుకొని ఉందామని చెప్పి చిన్నగా సిమెంట్ బ్రిక్స్ తోని వాళ్ళు పూరి గుడిసె కట్టుకుంటుంటే ఇక్కడ స్థానికులుగా ఉండే వాళ్ళు వచ్చేసి వాళ్ళు అధికారులు లేకుండా ఎలాంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా వచ్చి వాళ్ళ జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళు అక్కడ ఇంట్లో ఉన్న సామాన్లు అలాగే ఉన్నాయి. సిలిండర్ కానీ, కరెంటు మీటర్ కానీ, టీవీ కానీ, అల్మారీ కానీ, అల్మారీలో డబ్బులు కూడా ఉండే అవన్నీ అలాగే ఉండే కూలగొట్టేసి ఎక్కడెక్కడ సామాన్లు వాడేసి వారి ప్రేమలత యాదగిరి వాళ్ళ భార్య మీద జేసీబీతో గోడ గుంజితే ఆమె వెన్నపూస మీద గోడ ఇటుకలు పడి ఆమెకు వెన్నపూస దెబ్బ తగిలింది. ఆమె ఇప్పుడు లేవకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయింది. కావున మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటారు కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఇలాంటి అన్యాయం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు త్వరలో దీన్ని వారు ఖండిస్తున్న మా సంఘం నుంచి వారికి డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాల్సిందిగా మా యొక్క సంఘం నుంచి కోరుతున్నాం. సురేష్, తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొనసాగుతున్నా, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుని కొనసాగుతూ ఉన్నాను. నేను ఈ యొక్క పిలాపల్లి గ్రామంలో గత 19వ తారీఖు 11వ నెల 2024 యాదాద్రి భువనగిరి జిల్లా పిలాపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న ఆదివాసీ ఎరకల బిడ్డ, నిరుపేద ఎరకల బిడ్డ కూతాడి ప్రేమలత యాదగిరి వారి యొక్క పూరి గుడిసెను ఇక్కడ గ్రామంలో ఉన్న అగ్రవర్ణాలకు చెందిన నాయకులు మరియు కావాలని కక్షగట్టి వారిపైన విశేషపరంగా ఒక మహిళ అని చూడకుండా చేతిపట్టి గుంజేసి, ఒక గిరిజన మహిళ అయినా చూడకుండా చేతిపట్టి గుంజి ఇతన్ని ఆ జేసీబీ ముంగట బొర్లించడం జరిగింది.
దానిపైన 19వ తారీఖు నాడు మేము ఆ వీడియోలో ఆ ఫోటోలు తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదే సందర్శార్థం ఎస్ఐ గారు SC ST కేసు నమోదు చేయడం జరిగింది. తదనంతరం నిన్న 2 రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ విధిగా ఇంకొక JCB తీసుకొచ్చి ఆ తాత్కాలికంగా ఉన్న గుడిసెను మొత్తం డిస్మెంటల్ చేసిరు. ఒక ఆనవాళ్ళు లేకుండా అందులో టీవీ కానీ, సిలిండర్ కానీ, స్టవ్ కానీ, వంట సామాను కానీ, వంట సంబంధించిన బియ్యం కానీ, ఉప్పు, పప్పు అన్నీ అక్కడ ఉన్న మీటరు, కరెంటు మీటరు, నల్ల మీటరు ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా ఒక గిరిజన కుటుంబం పైన ఇంతగానం కక్ష కట్టి ఈ యొక్క ప్రభుత్వం దీనిపైన స్పందించి వెంటనే అతనికి న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ దాడికి బాధితులైన వారి ఇమీడియట్ గా 24 గంటల్లో అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు పొద్దుగాల ఇంకా ఏం జరిగినా ఈ యొక్క కుటుంబానికి, ఎరుగల గిరిజన కుటుంబానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. లేని పక్షంలో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. అవసరం అంటే అన్ని కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేసి ఈ యొక్క కుటుంబానికి మేమంతా రాష్ట్ర కమిటీ తరఫున అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. కూతాటి యాదగిరి పిలాపల్లి ఇరుకల్లో ఇక్కడ ఉండబట్టి 26 సంవత్సరాలు నివాసం ఉంటున్నాం. అలాగే మొన్న అకాల వర్షానికి గోడలు కూలిపోయినాయి. కూలిపోతే గోడలు కట్టుకుందామని చెప్పేసి మామూలుగా సిమెంట్ ఇటుకలతో కట్టుకుందామని చెప్పేసి అంత పెద్ద మనుషులను కూడా అడిగినా, కాలు మొక్కినా కానీ వినలేదు. వినకున్నా కానీ అట్లనే జర ఆలవీళ్ళని బతలాడి జర పెద్ద మనుషుల కట్టగూపాలు, గుడిసె పూసలు వీళ్ళందరినీ అడిగిన, కాలు మొక్కినా కానీ వినలేదు. వినకపోయినా కానీ బతలాడినా చాలా రోజులు బతలాడినా కొంచెం గోడ కట్టుకొని గుడి చేసుకుంటానని చెప్పేసి గోడలు లేపుకుంటే అది వచ్చి JCB తోటి వచ్చి అద్రకరంగా కూలగొట్టారు. ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, మరి కూలరు, గ్యాసు, వంట సామాను మొత్తం దగ్ధం చేసేసారు. మొత్తం ఏమి లేకుండా అల్మారీ అన్ని పల్లెపీట, మంచాలు, గించాలు అన్ని మొత్తం ఇష్టం వచ్చినట్టు చేసి మొత్తం నీలమట్టం చేసేసి కరెంటు మీటర్ ఇట్లా నీలమట్టం చేసేసి మొత్తం మీరే మా భార్యకు గోడకూలు కొట్టిరు. ఇష్టం వచ్చిన లంజ ఉడక, నీ ఎక్కల లంజ ఉడక, నీ అమ్మని దెంగుదు, ఓడిగట్టమనరా, నీకు ఓడిమ్మతుండ్రా, ఓడి చేస్తుండ్రా, నీ పిల్లని దెంగుదు, నీ అమ్మని దెంగుదు, ఓడిమ్మతుండ్రా అని చెప్పేసి మరి దారుణంగా నన్ను కింద పడేసి గుంజుకొని పోయి మరి ఘోరంగా చేసి మా భార్యకు హాస్పిటల్ పాలు చేసి నడుములు వేసలేవు. నా కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోయి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. కొబ్బరి బొండలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నా కమాన్ దగ్గర. మరి ఘోరంగా మరి కింద పడేసి గుంజుకపోయి మా భార్య మీద గోడ కూలిపోయింది. ఇప్పటికీ మా భార్య చేస్తే నాకు పూట గడిచేది, చేయకుండా కూడా చేసారు. మరి అన్యాయం చేసి మరి ఘోరంగా నన్ను రోడ్ల మీద పడేసిరు. 26 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి ఇక్కడ. మా తమ్మిని పెళ్లి ఇందులోనే అయింది, నా పెళ్లి ఇందులోనే అయింది, మా చెల్లె పెళ్లి ఇందులోనే అయింది, మా అక్క కూతురు కూడా ఇందులోనే పుట్టింది. ఆమెకు కూడా 3 పిల్లలు. అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నేళ్ళ నుంచి ఉంటారు మీరు? 26 సంవత్సరాలు. అంటే ఈ గ్రామంలో ప్రజలకు కానీ లీడర్లకు అందరికి తెలుసా మీరు? ప్రతి ఒక్కరికి తెలుసు. సదానందం, ఎరకల ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఆదివాసీ ఎరకల సంఘం ముఖ్య సలహాదారుడుగా మాట్లాడుతున్నాం. ఈరోజు ఈ పిలాయిపే గ్రామంలో ఒక ఎరకల కుటుంబం పైన ఒక ఊర్లో ఉన్న కొంతమంది పెద్దలు వీళ్ళు మంచిగా బతుకుతురా అని చెప్పి వచ్చి బుల్డోజర్ తండ్రి పెట్టి కూలగొట్టడం చాలా అన్యాయము. ఇది నిజంగా చెప్పాలంటే మేము ఇక్కడికి వచ్చాము, చూసాము. ఇది టోటల్గా ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం ఏదైనా కూలగొట్టాలనుకుంటే ప్రభుత్వం యంత్రాంగం వచ్చి వాళ్ళకి నోటీస్ వచ్చి కూలగొట్టాలా కానీ ఏది లేకుండా కొంతమంది గ్రామ ప్రజలు వీళ్ళ మీద కుట్ర కానీ ఈ విధంగా చేయడం చాలా దారుణము. మేము రాష్ట్ర మంత్రి సీతక్క గారికి, అదే డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదివాసీ మంత్రి ఆయననే కాబట్టి, హోంమంత్రి ఆయననే కాబట్టి మేము మీ మీడియా ద్వారా మీ దృష్టికి ఇస్తున్నాం. వీళ్ళకి తక్షణమే న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. దీనిపైన ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని తక్షణమే SC ST కింద అరెస్ట్ చేసి ఒక 2 సంవత్సరాల దాకా నాన్ బెయిల్గా వీళ్ళకి అరెస్ట్ చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడవి ఇట్లాంటి సంఘటనలు జరగడానికి వీలుండదు. కాబట్టి మీరు వారం రోజుల లోపల వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఇల్లు కట్టించి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుతున్నాం. లేని పక్షంలో మేము అందరం రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసి మీ ముఖ్యమంత్రి నివాసానికి మేము ముట్టడి చేయడానికి మేము వెనుకపోము.
ఇది వారం రోజుల్లో పట్ల వీళ్ళకి న్యాయం జరగాలని మేము ఈ సంఘం ద్వారా కోరుకుంటున్నాం. ఇక పైన తెలంగాణలో ఏ ఎరకల బిడ్డకైనా ఏ ఎస్సీ ఎస్టీలకైనా అన్యాయం జరిగితే మేము ఊరుకున్న ప్రసక్తే లేదు. అక్కడ భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినట్టుగా పరిపాలన జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం పరంగానే పరిపాలన చేస్తున్నామంటారు. ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరగదని చెప్తున్నారు. మీరు చెప్పిన తెల్లారే ఈ విధంగా జరుగుతున్నదంటే మీ పరిపాలన ఎంత మంచిగా ఉందో అనేది ఇక్కడ మాకు కనిపిస్తుంది. గత ప్రభుత్వాలు అట్లా చేసింది, మీరు ఆ ప్రభుత్వం అట్లా చేసిందని చెప్పి మీ ప్రభుత్వం కోటేసి గెలిపిస్తే మీరు అదే విధంగా అదే బాటలో నడుస్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు మానుకోవాలా. మీ అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వాలా. ఏ జిల్లా అయితే ఉంటుందో జిల్లా కలెక్టర్లకు జిల్లా ఎస్పీలకు మీ జిల్లాల మీరు కూకొని ఇట్లాంటి సమస్యలు వస్తే కూకోబెట్టి వాళ్ళని పరిష్కారం చేయాలని చెప్పి సూచనలు సలహాలు ఇవ్వాలి. కాబట్టి మీరు అంతా అయిపోయినాక వాళ్ళకు సూచన సలహా ఇస్తే ఇక్కడ నష్టాలు జరుగుతున్నది. కాబట్టి ఇకపైన మీరు అన్ని జిల్లాలలో పెట్టి ఒక మానిటరింగ్ కమిటీకి పెట్టి అందరికీ ఈ సూచనలు చేయాలా. ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి మండల ఆఫీసులో ఓ కోఆర్డినేషన్ కమిటీ చేసి ఇట్లాంటి సందర్భాలు జరగకుండా చూసుకునే బాధ్యత మీకు ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మేము మీకు ఒక సూచన చేస్తున్నాం. ఇకపైన ఏ విషయమైనా ఇట్లా జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీడియా. నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు భువనగిరి జిల్లా బుధాన పోచంపల్లి మండలం పిలాయపల్లి గ్రామంలో నిరుపేద ఆదివాసీ ఎరకల కుటుంబానికి చెందినటువంటి కూతాడి యాదగిరి కుటుంబము గత 26 సంవత్సరాలుగా రంగనాయక టెంపుల్ దగ్గర వాళ్ళు గుడిసేసుకొని వాళ్ళు అక్కడే జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడే వాళ్ళ పిల్లలు కూడా పెళ్లిళ్ళు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఈ గ్రామంలో 26 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే గుడిసెలో ఉన్నట్టుగా ఈ గ్రామం మొత్తాన్ని కూడా తెలుసు. మరి ఏ రోజు కూడా మరి వీళ్ళు గుడిసెలో ఉన్నప్పుడు కానీ లేకపోతే వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నప్పుడు కానీ మరి పిలాయపల్లి గ్రామస్తులు పెద్దలు ఎవరు కూడా మరి వీళ్ళని మరి ఇక్కడ ఉండదని చెప్పి కూడా అన్న పాపన కూడా లేదు. మరి గత వర్షకాలంలో గుడిసె మొత్తం కూలిపోయింది. పిల్లలు చిన్న పిల్లలు ఇక్కడ గుట్ట పక్కనే కాబట్టి రాళ్లు రప్పలు ఉన్నాయి కాబట్టి పాములు వచ్చిన సందర్భంలో ఓ సిమెంట్ బ్రిక్స్ తీసుకొని వచ్చి కనీసం ఒక 3-4 ఫీట్లు హైట్ పెట్టుకొని పైన పరదేసుకొని చెప్పేసి వాళ్ళు ఆ సిమెంట్ బ్రిక్స్ తోటి వాళ్ళు కడతా ఉంటే ఇవాళ రంగనాయక పాలక మండలి కాదు, ఇటు గ్రామ పంచాయతీ వాళ్ళు కాదు, అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు, ఎవ్వరికి కాకుండా ఓన్లీ ఎవరో ఇక్కడ ఈ రోడ్డుకు కొంచెం ప్లేస్ ఉన్నదని వీళ్ళని బెదిరించి ఈ గుడిసె కూల కొడితే వీళ్ళు వెళ్ళిపోతే ఆ స్థలాన్ని మేము ఆక్యుపై చేసుకొని మేము ఉంటామనే ఒక కుట్రలో భాగంగా కొంతమంది వ్యక్తులు భూ కబ్జాదారులు మరి జేసీబీ తీసుకొని వచ్చి మొత్తము కూల కొడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి కరెంటు మీటర్ గాని, నల్లాలు గాని, సంపు గాని, ఫ్రిడ్జ్ గాని, బీరువాలు గాని, మంచాలు గాని ఇవన్నీ కూడా గిన్నెలు పూలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి. పాపం యాదగిరి భార్య ఎదురుపోయి అడ్డుపడితే కూడా ఆ జేసీబీ నుంచి వెళ్లి వచ్చినటువంటి ఆ బ్రిక్స్ ఆమె మీద పడి నడి విరిగిపోయి భువనగిరి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నది. అంటే ఇదేంది? ఈ సమాజంలో ఆదివాసీ ఎరకల వాళ్లకు బగుదెరు లేదా? మాకంటూ మరి మేమంతా ఈ సమాజంలో దిక్కులేని వాళ్ళగా మేము ఉంటున్నామా? మరి ఇలా ప్రభుత్వాలు వస్తున్నాయి, మరి మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రులు వస్తున్నారు, మరి ఎస్ఎస్టీలకు ఎన్నో చట్టాలు అని చెప్పేసి మరి ఎస్ఎస్టీ కమిషన్ ఉన్నది రాష్ట్రంలో, నేషనల్ ఎస్టీ కమిషన్ ఉన్నది, పాలక వర్గాలు ఉన్నారు, ఇక్కడ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి సర్పంచ్లు ఉన్నారు. మరి వీళ్ళందరికీ మరి సోయలేదా? మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇలా కూలగొట్టిపోతుంటే ఎవరు కూడా స్పందిస్తలేరు. ఇది న్యాయమేనా? అంటే ఈ రాష్ట్రంలో మాకు ఆత్మగౌరవం లేదా? మరి మేము బతకొద్దా? మరి మాకు ఇతర గిరిజనుల లెక్క ఇతర వర్గాల లెక్క మాకు భూములు జాగలు లేవు. మేము అటెండర్ నుంచి వెళ్ళి ఐఏఎస్ వరకు మా దాళ్ళు ఎవరు లేరు, వార్డు మెంబర్ నుంచి వెళ్ళి రాజకీయంగా కూడా ఎవరు లేరు. మేము ఇల్లు లేక, జాగాలు లేక, ఉద్యోగం లేక, ఉపాధి లేక చాలా వెనుకబడి ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఇక్కడ బతుకుతా ఉంటే ఈ రకంగా చేయడం న్యాయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. నేను ఒక్కడే చెప్పేది, ఇదే గుడిసె పక్కన మా కుల వృత్తి తట్టబుట్లు అల్లుకోవడం, పందులు పెంచుకోవడం, అదే గుడిసె పక్కన